పదవికి రాజీనామా వెంటనే చేయాలి అయ్యన్న పాత్రుడు తన పదవికి రాజీనామా వెంటనే చేయాలి. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, జయప్రదం చేయండి. ఈ రోజు రేపు జరుగుతున్న మన్యం బంధును జయప్రదం చేయండి. తెలం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ గిరిజన సంఘాలు అఖిల పక్షాల ఆధ్వర్యంలోని మన్యం బంద్ జరుగుతోంది. ఈరోజు రేపు ఈ బంద్ జరుగుతోంది. ఈ జరగటానికి ప్రధాన కారణం చింతకాయల అయ్యన్న పాత్రుడు మన అసెంబ్లీ స్పీకర్ గారు అరకు ఉత్సవాలకు వచ్చి ఏజెన్సీ ప్రాంతంలోని 170 చట్టం ఉండటం వల్ల ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి జరుగుతలేదు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే గిరిజనులు పెట్టలేరు. కాబట్టి గిరిజనేతలకి అవకాశాలు కల్పించేటట్టు 170 చట్టంలో సవరణ చేయాలని వాళ్ళు వ్యాఖ్యానించారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 170 చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఈ రకంగా మాట్లాడటం సరైనది కాదంటున్నారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో అడివక్కుల చట్టం వచ్చింది. 2006లో అడివక్కుల చట్టం వచ్చింది. ఈరోజు పట్టాలు లేవు. ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా భూములు కొంత గిరిజనేతలు సాగులో ఉన్నారు. వాటిని బయటికి తీసి గిరిజనులు పంచాలి. ఈరోజు ఏలూరు జిల్లాలోని 57,000 ఎకరాలు భూమి అన్యకాంతమైంది. అది గిరిజనులకు సంబంధించిందని ఆనాడు రెడ్డి నాయక్ గారు అన్నారు. ఈరోజు కూడా ఆ భూములు బయటికి తీయలేదు. ఏమైనాయో ఈరోజు కూడా తెలియదు. కాబట్టి 170 చట్టాన్ని, అడవక్కుల చట్టాన్ని అభివృద్ధి వాటిని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాటిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. అన్ని చోట్ల బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉంది. మొత్తం ఎక్కడికెక్కడ విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు మొత్తం అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో అయ్యన్న పాత్రుడు ఈ గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఆయన ఇది నేను తప్పు చెప్పానన్నది ఆయన పొరపాటు చెప్పానన్నట్టు ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి. కానీ అది ఎక్కడా లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు ఉంది. ఈరోజు మన పోలవరం నియోజకవర్గంలోని సిరి బాలరాజు ఎమ్మెల్యే గారు ఆయన 170 చట్టాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధి. ఆయన కూడా ఈరోజు చూడండి, ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్టీసీ కోర్టులో కేసులు వేస్తే వాటిని అనుకూలంగా గిరిజనేతలకి నోటీసులు వస్తూ ఉన్నాయి. ఆ నోటీసుల్ని వాళ్ళు కావాలని డబ్బుల కోసం ఇలా పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టండి, అలాంటి వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టండి అని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాగే మరి గిరిజనేతల సంఘాలు పెట్టుకోండి, మేము మీకు అండగా ఉంటామని ఒక గిరిజన రిజర్వేషన్లో ఎన్నికైన శ్రీ బాలరాజు గారు మాట్లాడటం కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఆయన గిరిజన పక్షానా, గిరిజనేత పక్షానా? వాళ్ళు 170 చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఈ చట్టాలన్నీ వాళ్ళకి దోచిపెట్టాలనుకుంటున్నారా అన్నది ఆయన కూడా ఈ బంద్ సందర్భంగా సమాధానం చెప్పాలి. ఏ అయ్యన్న పాత్రుడు చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ఇక్కడ సిరి బాలరాజు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏజెన్సీ చట్టాలు జోలికొస్తే సిరి బాలరాజు అయినా అయ్యన్న పాత్రుడు అయినా ఖచ్చితంగా ఈ ఉద్యమానికి ఖచ్చితంగా వాళ్ళని తగిలిద్ది, వాళ్ళకి ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మీరు 5 ఏళ్ళు పరిపాలన చేసే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడాలి, గిరిజన పక్షాన్ని మాట్లాడాలి, ఆదివాసీ చట్టాలకి అండగా నిలబడాలి. ఆ రకంగా మాట్లాడుకుంటా మీరు ఈ రకంగా పేలాపన చేస్తే మాత్రం గిరిజన సంఘాలు ఊరుకోవు, ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు నాగమణి, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలని. ఈరోజు ఏదైతే 170 చట్టాన్ని సవరణ చేయాలనేసి స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో దాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు బ్రతుకుతున్నారు, ఈ మాత్రమైన గిరిజనులు ఉన్నారు అంటే ఈరోజు 170 చట్టం గుండెకాయ లాంటి చట్టం ఉండబట్టి ఈ మాత్రమైన గిరిజనులు బతుకుతున్నారు. అటువంటి చట్టాన్ని సవరిస్తే గనక గిరిజనులు ఏజెన్సీ ప్రాంతాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలు ఎలా సవరించాలి, ఏజెన్సీలో గిరిజనులు ఎలా తరిమి కొట్టాలనేసి ప్రధానంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే కనుక కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారే చెప్పారు అధికారంలో రాకముందు, ఈరోజు జీవో నెంబర్ 3 గురించి మేము మాట్లాడతాం, మాకు అధికారాన్ని కట్టబెట్టండి అన్నారు. కట్టబెట్టిన తర్వాత ఈ రోజుకి 7 నెలలు అవుతా ఉంది. ఏం మాట్లాడారు? గిరిజన పక్షాన్ని మీరు ఏం చేశారు? ఉన్న చట్టాన్ని ఎలా తీసేయాలని చూస్తున్నారే తప్ప గిరిజనులకు అవసరమైన చట్టాన్ని ఎలా పకడ్బందీగా అమలు చేయాలి, గిరిజనులకు ఇంకేం అందించాలి? ఈరోజు విద్య, ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోతా ఉన్నాయి. ఉన్న ఏజెన్సీ ప్రాంత అడవులను ఖాళీ చేయాలనేసి ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కార్పొరేట్ల వాళ్ళకి దారాదత్తం చేయడానికి ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా సాగుతూ ఉంది. చాప కింద నీరులాగా ఏం
చేయించాలి, ఏజెన్సీ ప్రాంతం ఖాళీ చేయించాలి, ఇక్కడున్న అడవుల్ని కానివ్వండి, ఇక్కడున్న గనులు కానీ ఎలా తవ్వికెళ్ళాలనేసి ప్రధానంగా చూస్తున్నారే తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 170 చట్టం కానీ, జీవో నెంబర్ 3 కానీ, ఈరోజు పీసా గ్రామ సభలు కూడా నామాత్రంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామ సభలకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాటిని ప్రభుత్వాన్ని వెంటనే మానుకోవాలి. మానుకోని పక్షాన సిపిఎం పార్టీగా మేము పెద్ద ఎత్తున గిరిజనుల పట్ల ఉండి ఉద్యమం చేపడతామనేసి తెలియజేస్తూ ఉన్నాం.